హాయ్ మా లవ్లీ సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మా హాస్టల్ పైన డాబా పైకి వచ్చి పడుకున్నానమాట. చంద్రుడు చూస్తే ఏదో కలుగు పువ్వులా విచ్చుకున్నట్టు చాలా అంటే చాలా బాగున్నాడు. నల్లని మేఘాల మధ్యలో తెల్లగా చాలా అంటే చాలా ప్రకాశవంతంగా కనిపించాడు. అందుకే మీకోసం వీడియో పెట్టాను. ఇంకా మార్నింగ్ లేవగానే మేమైతే తెన్నటి పార్క్ బయలుదేరామన్నమాట. ఎలక్ట్రిక్ స్కూటీ ఇది 20 స్పీడ్లో వెళ్తున్నాడు మా వాడు చాలా స్లోగా. అన్న ఫాస్ట్గా కొట్టరా అంటే వద్దురా బాబు మొన్నే పడ్డాను అందుకే మరి వెళ్ళట్లేదు అని అంటున్నాడు. అందుకే చెప్తున్నాను, మీరు లేట్గా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, అంతేగాని ఫాస్ట్గా డ్రైవ్ చేయకండి. జాగ్రత్తగా అన్ని రూల్స్ పాటించి డ్రైవ్ చేయండి, సేఫ్గా ఇంటికి వెళ్ళండి. మేమైతే ఇంకా తెన్నటి పార్క్కి చేరుకున్నాం. పార్క్ కన్నా ముందు బీచే కనబడింది. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇది మండే కాబట్టి ఎవరు ఈరోజు లేరు, సో ఖాళీగా ఉందన్నమాట. ఆ లాస్ట్లో ఎక్కడో దూరంగా ఒక బోట్ కనబడుతుంది, అదేంటని చూడడానికి వెళ్ళాం. వెళ్తుంటే ఇదిగో మధ్యలో ఇక్కడ గుర్రం ఉంది. ఆ గుర్రం ఎక్కుతానని అనుకో, కానీ ఆ గుర్రంలో కూడా నువ్వు సింగిల్ వేస్ నేను ఎక్కించుకోలేను అని అనేసింది. ఈ దగ్గరికి అయితే బోట్ ఏంటో చూద్దామని వచ్చేసాను. ఈ బోట్ అయితే చెప్పాను కదా మొన్న ట్రీల్లో, ఇది బంగ్లాదేశ్ నుంచి వచ్చేసింది అనమాట ప్రమాదవశాత్తు. ఇది మళ్ళీ వెళ్ళిపోకుండా చూడండి, చుట్టుపక్కల చాలా పెద్ద దీంతో గొలుసులతో కట్టారు. ఇక్కడ లోపల కూడా చూద్దాం అనుకున్నాం, కానీ లోపల ఏం లేదు, ఒక సెక్యూరిటీని పెట్టుకున్నారు ఈ బోట్కి. ఇదైతే పడవకుండే చివరికుండే ఫ్యాన్ ఇది. ఈ ఫ్యాన్ అనేది ఒకసారి చూద్దామని అనుకున్నాము. ఈ ఫ్యాన్ ఐరన్తో చేశారు, చాలా మందంగా, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక ఫ్యాన్ ట్రక్ అయితే మ్యాక్సిమం ఒక 1 మీటర్ దాటి ఉంటుంది. ఇది బోట్ నుండే హైట్ అనమాట. 1 మీటర్ నుంచి స్టార్ట్ అయింది. 1 మీటర్ నుంచి స్టార్ట్ అయ్యేది పైకి అయితే 16 మీటర్స్ వరకు ఉంది. ఇదిగో ఈ పైన చూస్తున్నారు కదా, ఈ తాళ్ళతో అది ఎక్కడికి వెళ్లకుండా చాలా స్ట్రాంగ్గా కట్టారు. పైనున్నదంతా తెన్నటి పార్కే. ఇది మళ్ళీ ఇంకో వీడియోలో పెడతాను మీకు క్లియర్గా. తర్వాత అయితే టీ హబ్కి వచ్చాం. ఇది ఫేమస్ అంట హనుమంతవాక్లో, టీ తాగాం. మీరు కూడా తెన్నటి పార్క్ వస్తే ఎప్పుడైనా కామెంట్ చేయండి. మరి మన వీడియోకి మాత్రం ఎప్పుడులాగా లైక్ చేసి వచ్చి సబ్స్క్రైబ్ చేయండి.